బానిసత్వం, వెట్టి చాకిరీ, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక లోకం కీలక హక్కులు సాధించుకున్న రోజే మేడే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. నేడు మేడే పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పల్లె పట్టణం తేడా లేకుండా కార్మిక వర్గాలు కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పథకాలను ఆవిష్కరించి కార్మిక హక్కుల పరిరక్షణకు నడుం బిగించామంటూ ప్రతినబూనాయి. కార్మిక హక్కుల కోసం రక్తాన్ని చిందించిన అమరుల ఆశయ సాధన కోసం కార్మిక వర్గం కదం తొక్కింది. చికాగో అమరవీరుల త్యాగానికి గుర్తుగా మేడే వేడుకలో కార్మికులు కవాతు చేశారు. 141వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కరీంనగర్ మండలం చామనపల్లిలో హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నగునూరు, బొమ్మకల్, జూబ్లీనగర్, దుర్షేడు, మగ్దుంపూర్, చేగుర్తి తదితర గ్రామాల్లో అరుణ పథకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తం వృధా కాలేదని, ఆ పోరాట ఫలితమే నేడు కార్మికులు అనుభవిస్తున్న హక్కులన్నారు. పెట్టుబడిదారీ వర్గాల అణచివేతను వ్యతిరేకించి శ్రమశక్తి విలువను ప్రపంచానికి చాటి చెప్పిన రోజు మేడే అని కొనియాడారు. మోడీ పాలనలో కార్మిక హక్కులను హరించడం, పని గంటల పెంపు, శ్రమజీవుల వ్యతిరేక వివాదాలతో సాగుతోందని, దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను లేబర్ కోడ్స్తో తొలగించబడ్డాయని, కార్పొరేట్ అనుకూల నిర్ణయాలతో యూనియన్ల రద్దు సహా పలు కీలక నిర్ణయాలు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్నారని ఆరోపించారు. మన కార్మికులు మొన్న జరిగినటువంటి ఆర్టీసీ సమ్మెలో సైతం అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి వాళ్ళ హక్కుల సాధనకు వాళ్ళు ముందుండి పోరాటం చేసి వాళ్ళ హక్కులను సాధించుకున్నారు. ఈ రోజు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మనం పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి మీ అందరికీ తోడుండేది ఎర్రజెండా. ఈ రోజు మనం మేడే ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏదో తెలంగాణకో, ఆంధ్రప్రదేశ్కో, భారతదేశానికో సంబంధించినటువంటి పండగ కాదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు చేసుకునేటువంటి పండగ. అంటే ఈ రోజు మన హక్కుల సాధనకు బీజం పడ్డటువంటి రోజు. వెట్టి చాకిరీ విధానాన్ని నిరసిస్తూ తగిన పనికి మనం ఏదైతే కష్టపడి చెమటను దారపోసి మనం పనిని చేస్తా ఉన్నామో దానికి సరైన కూలీని, సరైన వేతనాన్ని అందించకుండా మనతోని వెట్టి చాకిరీ చేపించుకుంటున్నటువంటి వాటిని వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా కొనసాగాయి. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న అనేక కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సమ్మయ్య. 2014లో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను సానుకూలంగా రద్దు చేసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ను తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లేబర్ కోడ్స్ను ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కరీంనగర్ జిల్లాలో 141వ మేడే కార్యక్రమాలు కరీంనగర్ జిల్లాలో వ్యాప్తంగా జరుగుతున్నవి. ఈ మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలలో జిల్లాలోని కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి, ప్రజానీకానికి అందరికీ కూడా ఏఐటిసి కరీంనగర్ జిల్లా తరఫున మేడే కార్మిక 141వ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా ఏదైతే మేడే ఈ చికాగో నగరానికి ఒక పెద్ద ఎత్తున ఒక నిర్వచనం ఉన్నది. ముఖ్యంగా 1886లో చికాగో నగరంలో కార్మిక వర్గం తన పని గంటలు తగ్గించాలని 16 గంటల పని విధానాన్ని 8 గంటల పని దినం కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేసి కార్మిక హక్కులను ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగానే 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది. అలాగే అనేక హక్కులను సాధించుకోవడం జరిగింది. యుద్ధోన్మాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్లా ముకుందారెడ్డి. 141వ మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కళాభారతి నుండి గీతా భవన్ వరకు మేడే ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు జిల్లా సిఐటియు కార్యాలయం ముకుందాలాల్ మిస్టర్ భవన్లో జిల్లా సిఐటియు అధ్యక్షులు శ్రీనివాస్ పతాకావిష్కరణ చేశారు. జిల్లా కేంద్రంలోని పలు చోట్ల సిఐటియు అనుబంధ యూనియన్ల ఆధ్వర్యంలో పతాకావిష్కరణలు జరిగాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్లా ముకుందారెడ్డి మాట్లాడుతూ హద్దులు లేని శ్రమ దోపిడిలో నలిగిన జీవితాలు చికాగో వీధుల్లో హక్కుల పథకాలై కవాతు చేశామన్నారు. హే మార్కెట్ సాక్షిగా 8 గంటల పనిని నెత్తిడితో లిఖించబడ్డాయన్నారు. మేం బానిసనం కాదు అంటూ పెట్టుబడి గుండెల్లో గుణపాలు దించాయని, ఆ రణనినాదం ఆ ఒక్క రోజుకే పరిమితం కాలేదని, హే మార్కెట్ ఘటన అక్కడితో ముగియలేదన్నారు. కాలాన్ని దాటి ఖండాల్ని దాటి విశ్వమంతటికి ప్రవహించి కార్మికోద్యమ ప్రస్థానంలో కాంతిరేఖగా వెలిగిందన్నారు. 8 గంటల పని విధానం ప్రపంచ కార్మిక వర్గం సాధించుకున్న ప్రాథమిక హక్కుగా స్థిరపడింది. బీజేపీ మతోన్మాదానికి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలన్నారు. బీజేపీ పాలకులు అమెరికన్ సామ్రాజ్యవాదానికి లొంగిపోతున్న కారణంగా నేడు దేశంలోని కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు, అనేక భారాలు మోయవలసి వస్తోందన్నారు. ఇజ్రాయెల్తో అమెరికన్ సామ్రాజ్యవాదంతో అంటకాగుతున్న ఆయన అమెరికా ఆడమన్నట్లు బీజేపీ ప్రభుత్వం ఆడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏం చేయాలో, ఎక్కడ సంతకం పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో వాషింగ్టన్ నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయని అన్నారు. మేడే స్ఫూర్తితోటి ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో 141 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యమిస్తుంది. ఆ ఉద్యమాల నేపథ్యంలోనే 8 గంటల పని దినాన్ని భారతదేశంతో పాటు అనేక దేశాలలో ఈ పని దినం అనేది అమలవుతుంది. ఈ 8 గంటల పని దినాన్ని కాలరాస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము మొత్తం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లలో అనేక కార్మిక హక్కులు కాలరాస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా భారతదేశంలోని అట్లాగే తెలంగాణలోని కార్మిక వర్గం అంతా కూడా ఉద్యమించాలని చెప్పి సిఐటియు పిలుపునిస్తుంది. చికాగో అమరవీరులకు జోహార్లు అర్పిస్తూనే వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూనే ప్రస్తుతాలలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి సిఐటియు పిలుపునిస్తుంది. కరీంనగర్ వెంకటేశ్వర టెంపుల్ సమీపంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఉల్లిగడ్డ హమాలీ కార్మికులు మేడే వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరు కాగా కటికేని బుచ్చన్న యాదవ్ మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం ఏకతాటిపైకి వచ్చి బీజేపీ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు టేకుమల్ల సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరు కాగా రైల్వే హమాలీ కార్మికులు మేడే పథకాన్ని ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. మేడే సాక్షిగా కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పని విధానంలో మార్పు కొరకు అప్పుడు కొట్లాడి మనిషి రక్తం చిందించి తొడుక్కున్న అంగిని రక్తంలో ముంచి దాన్ని జెండగా మార్చి 140 సంవత్సరాలు పోరాటం జరుగుతున్నది. మనకు స్వతంత్రం వచ్చింది 8 గంటలు 16 గంటలు 8 గంటలు వచ్చిందని అంటున్నాం. కానీ మళ్ళీ అదే ఇప్పుడు అమాలి పని మేమైతే అమాలి పని చేస్తున్నాం, పొద్దునైతే సాయంత్రం చేస్తున్నాం అని కాదు. ఎక్కడికి పోయినా కానీ అమాలి పని విధానంలో మార్పు అయితే రాలేదు. ఎక్కడికి పోయినా కానీ చేద్దాం, ఉందాం, నడుద్దాం అనేది ఉన్నది. కానీ మాకు ఎవరికి కానీ రక్షణ అయితే లేదు. మాకు పర్మనెంట్ ఇంత 26 సంవత్సరాల నుంచి పనిచేసినా కానీ మాకు కావాలనేదే ఉన్నది. ఎవరికైనా కానీ రోజు పని భయం, ఏది అసంఘటితం అనేది అట్నే ఉన్నది. కానీ దాంట్లో మాత్రం ఎన్నటికీ మనకు స్వతంత్రం అనేది లేదు, రాలేదే అనిపిస్తుంది ఇప్పటివరకు అయితే. మా రైల్వే హమాలీ కార్మికులు అయినా కానీ ఏ కార్మికుడు అయినా కానీ అసంఘటిత కార్మికులు ఎక్కడ చేసినా గొంగడు అక్కడనే ఉంటున్నది. ఈ సందర్భంగా మేము చెప్పాల్సింది ఏంటంటే కార్మికులకు కొద్దిగా ప్రభుత్వం అయినా చట్టాలైనా కానీ కొద్దిగా కార్మికులకు అనుకూలంగా చేసి కార్మికులను ఆదుకోవాలి. ఇప్పుడు మేము 25 సంవత్సరాలు 30 ఏళ్ళు చేసినా కానీ ఒక ఇల్లు కట్టుకోవడానికి లేదు, ఒక ఏ విధమైన ఎటువంటి చట్టాలు తెస్తలేరు. మా కార్మికుల హమాలీల కోసం, ముఖ్యంగా హమాలీల కోసం అయితే ఎలాంటి చట్టాలు తెస్తలేరు. సంఘాల దాంట్లో చట్టసభలలో కానీ ఎక్కడైనా కానీ మేము 8 గంటల నుంచి 12 గంటలు కాదు, ఇప్పుడు 24 గంటలు చేస్తున్నాం. రైల్వేలో 24 గంటలకు కార్మిక వర్క్ చేస్తున్నాం. అయినా కానీ మాకు ఎలాంటి ఉపాధి కానీ రైల్వే కానీ ప్రభుత్వాలు కానీ ఎలాంటి ఇస్తలేవు. మమ్మల్ని అందరూ కలిసి ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వం హమాలీల కోసం ఒక చట్టం తేవాలని ఈ మేడే సందర్భంగా మేము కోరుకుంటున్నాం. కరీంనగర్ ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్ 1వ బస్ డిపో ఎదుట మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
కార్మికులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైదుల అంజన్ కుమార్ రాబోయే రోజుల్లో సైతం కార్మిక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. కార్మికుల దినోత్సవం అనేది 1886లో 8 గంటల పని కోసం ఆనాడు అమెరికా వేదికగా చికాగోలో జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున వారికి ఘన నివాళులు తెలియజేస్తూ, అదేవిధంగా కార్మిక లోకం తెలంగాణ ఉద్యమంలో వారు చేసినటువంటి పోరాటం, ఆ పోరాట ఫలితమే ఈనాటి తెలంగాణ అనేది మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర కార్మికులు ఎస్పెషల్గా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ కార్మిక సోదరులు నాటి ప్రభుత్వంలో 50 రోజుల పాటు సమ్మె చేస్తే వాళ్ళ కార్మికుల యొక్క కష్టాలను కానీ కార్మికుల యొక్క హక్కులను కానీ వారు పట్టించుకోకపోగా వారిని నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. నాడు కార్మికులు చేసినటువంటి 50 రోజుల సమ్మెలో భాగంగా కాంగ్రెస్ పార్టీగా మేమందరం ఆనాడు కార్మికులకు అండగా ఉంటూ వారి పోరాటంలో పాలు పంచుకున్న సందర్భం లోపల నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గతంలో జరిగినటువంటి అనేక కార్మిక సంఘాల సమస్యలపై గత ప్రభుత్వం చేపట్టలేని అమలును నేడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఏదైతే కార్మికుల డిమాండ్లను పరిష్కరించి అమలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు మేడే సందర్భంగా వారి కార్మికులతో కలిసి ఆర్టీసీ డిపో ముందు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారితో సంబరాలు చేసుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ గొట్టిముక్కుల సంపత్ రెడ్డితో కలిసి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. విలేజ్లో గ్రామాన మరియు పల్లెన జెండా ఎగరవేయడం జరుగుతుంది. మేడే కార్మికులకు మేడే సందర్భంగా ఈరోజు హరిత బయోప్రాజెక్ట్ నందు జెండా ఎగరవేయడం జరుగుతుంది. అలాగే కార్మికులు అందరికీ కూడాను మేడే శుభాకాంక్షలు జరుపుతూ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. వాటిని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే హమాలీ సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అలాగే ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే ఉద్యోగ భద్రత అనేది కల్పించాలని, హమాలీ సంక్షేమ బోర్డులో ఏర్పాటు చేసి వాళ్ళకి 59 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. గంభీరావుపేటలో నిర్వహించిన మేడే వేడుకలకు మాజీ జెడ్పీటీసీ మల్లుగాలి నర్సాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు మహానీయులు తమ రక్తాన్ని చిందించి చరిత్రలో నిలిచిపోయారన్నారు. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని, చికాగోలో ఉన్న కొంతమంది రక్తార్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారన్నారు. కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణలో, కార్మికుల యొక్క జీవన ప్రమాణాల పరిరక్షణలో, కార్మికుల యొక్క జీవన విధానం మార్పులో ఒక అద్భుతమైనటువంటి, ఒక విశేషమైనటువంటి, వినూత్నమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఆపాదించే విధంగా మేడేను ఈరోజు దేశమంతటా జరుపుకుంటున్నారు. ఈరోజు గంభీరావుపేటలో వివిధ కార్మిక సంఘాలు ఈరోజు ఆనందంగా ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. వ్యవస్థ కానీ దేశం కానీ అభివృద్ధి అనేటువంటిది నిర్మాణాలపైన ఆధారపడి ఉంటుంది. ఏ నిర్మాణమైనా ప్రజల అవసరాలను తీర్చేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఆ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించేవారు ఎంత ముఖ్యమో ఆ ప్రణాళికల్ని కార్యరూపణలు చేసి ప్రణాళికలకు సంబంధించినటువంటి అభివృద్ధిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి శాశ్వతంగా నిలిపేటువంటి శ్రామిక శక్తే దానికి ప్రధానమైనటువంటి కారణం. శ్రామిక శక్తి
లేనిది అభివృద్ధి అనేటువంటి దానికి అర్థం ఉండదు. శ్రామిక శక్తి లేనిది ప్రగతికి నిర్వచనం ఉండదు. మన మేడే కార్యక్రమం ఉన్నటువంటి మేడేను ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. ఆ యొక్క అంబేద్కర్ గారు కార్మికుల కష్టం కోసమే పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఆయన హక్కులు సాధించాలంటే కార్మికులందరూ ప్రపంచ కార్మికులారా అని ఏకమైన నాడే మన యొక్క హక్కులు సాధించుకుంటాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేబర్ల కోసం ఎంతో ఉద్యమం చేపట్టినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి. లేబర్ కార్డును కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. మేడేను ప్రతి ఒక్క దేశంలో అన్ని దేశాలలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన యొక్క కార్మికులకు చేసిన మన కార్మికుల చట్టాల కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఆయనను కొనియాడుతున్నాయి. ఆయన మన దేశంలో పుట్టడం గర్వకారణము. ఆయన చేసిన సేవలను కూడా మనం మర్చిపోద్దు, ఆయన హక్కులను కూడా మనం మర్చిపోద్దు అని ఇక్కడ వచ్చినటువంటి మన మద్దెల రామదాస్ గారికి కూడా ప్రత్యేకమైన ఉద్యమ వందనాలు. మేస్త్రి సంఘం నాయకులు పేరు రాష్ట్ర నాయకులు మనోజ్ గారు కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్క కుల బంధువులకు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులతో కలిసి మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధన కోసం చికాగోలో చిగురించిన ఉద్యమం ప్రపంచ కార్మికులను చైతన్యం చేసిన రోజు, ప్రపంచ కార్మికులను ఏకం చేసిన రోజు, శ్రమ దోపిడీకి విముక్తి పొందిన రోజు కార్మికుల దినోత్సవం అని అన్నారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మేడే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల కార్మికులకి మరియు ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మేము కూడా ప్రజా కార్మికులుగా ఈ ర్యాలీలో పాల్గొనడం, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు గౌరవనీయులు అధ్యక్షులకు రాజేశ్వరరావు గారికి మరియు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు కార్మికులకు ఐక్యతంగా ఉండడానికి ఈ ఒక్కరోజు నిదర్శనం. ఈరోజు అనేక కష్ట సుఖాల నుంచి అనేక మార్గాల ద్వారా అనేక మంది పోరాటాల ద్వారా ఈరోజు కార్మికులకి ఒక రోజు గుర్తింపు అంటే మనకు విముక్తి గుర్తింపు. కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాల ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న మేడే అని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి శ్రీరాంపూర్ గ్రామంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెగడపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ గోపగోని పరశురాములు స్తూపం వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపగోని పరశురాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఎగరవేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని, దేశ ప్రగతి చక్రం కార్మికుల చెమట చుక్కలతోనే తిరుగుతోందని కొనియాడారు. చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. నాడు చికాగో వీధుల్లో 8 గంటల పనిదినం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మరవకూడదని అన్నారు. ఆనాడు వారు చేసిన పోరాటం వల్ల నేడు కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు, పనివేళలు లభించాయని అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. 140వ ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మా సోదరుడు కీర్తిశేషులు ఎంపీటీసీ పరశురాములు గౌడ్ గారి యొక్క స్తూపం దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికుల ఐక్యత కొరకు 1886వ సంవత్సరంలో మే 1 రోజున ఏదైతే శ్రమశక్తికి దోపిడీ జరుగుతూ ఉంది, ఈ శ్రమకు తగ్గ ఫలితం జరగాలనే ఉద్దేశంతో ప్రపంచ కార్మికులందరూ కూడా ఏకమై 18 గంటల పని విధానానికి స్వస్తి పలకాలే, 8 గంటల పని విధానం జరగాలనే ఉద్దేశంతో ఆనాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో అనేక మంది కార్మికుల సమక్షంలో ఈ యొక్క పోరాటం పునః ప్రారంభమైనటువంటి సందర్భం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం వ్యాప్తంగా మేడే వేడుకలు కార్మిక వర్గం ఘనంగా నిర్వహించుకుంది. పెద్దలింగాపూర్లో నిర్వహించిన వేడుకలకు హమాలీ కార్మిక సంఘ అధ్యక్షులు పయ్యావుల మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మేడే స్ఫూర్తితో సబ్బండ కులాల కార్మిక కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలు అమలు కావాలని అన్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం చాలా బాధాకరం.
ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి మన దేశంలో 2005 నుంచి ఇప్పటి వరకు వేలాది మంది ఉపాధి పొందుతా ఉన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రోజే మే 1 నుంచి బీబీబీ రామ్జీ అనే ఒక కొత్త చట్టాన్ని అమలు చేస్తూ ఉంది. అయితే ఆ చట్టంలో ఉన్నటువంటి లోసులు ఏంటి అంటే కార్మికులకు ఇప్పటికే రెండు టైంలో ఫోటో తీస్తేనే వాళ్ళకు అటెండెన్స్ పడతా ఉన్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం గతంలో 60%, 90% ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం 10% ఇచ్చేది. ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసరికి కేంద్రం 60% మరి రాష్ట్రం 40% ఇవ్వాలని చెప్పి నిబంధన పెట్టడం జరిగింది. 10% అయినటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి మండలంలోని హమాలీ కార్మిక సంఘం తాపీ సంఘ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేసిన హమాలీ యూనియన్ నాయకులు, సిపిఐ, ఏఐటియుసి నాయకులు హమాలీ సంఘ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచ అభివృద్ధికి మరియు జాతీయాభివృద్ధికి, దేశాభ్యున్నతికి శ్రమజీవులే ప్రధానమైన పునాది అని, ఉత్పత్తిని పెంచి జాతి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కార్మికుల పాత్ర కీలకమైందన్నారు. వారి శ్రమే దేశ సంక్షేమానికి దృఢ సంకల్పమని అన్నారు. సమాజ స్థాపన కోసం ప్రపంచ కార్మికులు ఆశతో జరుపుకునే పండుగ కార్మికుల దినోత్సవం అని అన్నారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగానే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయడం అన్యాయము. ఇప్పటికైనా ప్రజల సమస్యలు గుర్తించి, కార్మికుల సమస్యలు గుర్తించి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి ఏదైతే పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే కార్మిక రంగాన్ని కూడా అందరినీ కూడా ఐక్యత చేసుకొని మేడే స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక చట్టాలు రద్దు చేసేందుకు కూడా పోరాటం కొనసాగిస్తామని, లేకపోతే వెంటనే ఏదైతే మీరు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.